అలా 10 లక్షలు అయితే ఖర్చు పెడతారు. బాబు లేడీస్ రమ్మని చెప్పండి బాబు. Hey! మరి కిందకెళ్ళి బస్సు అదే మధ్యలో ఆంధ్రాటి వస్తుంది కదా అక్కడ. రండి రండి.
ఎంఎస్ఎం చార్టీకి సంబంధించిన ల్యాండ్ ఎంత ఉంటుంది సార్? 180 ఎకరాలు ఈ చెరువు మీద పండాలి సార్. ఎంఎస్ఎం చార్టీస్ ఇప్పుడు అనాథ పిల్లలకి మేము కట్టిన చిత్తే డబ్బాలకు వెళ్తుందండి. అందులో మాది 7.5 ఎకరాలు మేము పాడుకున్నాం సార్. అందులో ఈ చెరువు మీదే పండాలండి భూమి. ఉపన్యాసం ఇవ్వడం వేరు. ఇది ఆయన సొంత నియోజకవర్గం. ఈ సొంత నియోజకవర్గంలో ఉపన్యాసం ఇస్తేనే సరిపోదు, తన ఉపన్యాసం అమలు జరిగేటట్టు కూడా చూసుకోవాలి. మట్టి మాఫియాని గుడ్డలు కూడా తీసుకొడతానని అన్నాడు ఆయన. కొట్టమని నేను అంటలేదు, కానీ మట్టి మాఫియాని నిలుపుదల చేయమని చెప్పి కోరుతున్నాను. రైతుల పక్షాన్ని నిలబడాలని కోరుతున్నాను, వ్యాపారుల పక్షాన్ని నిలబడొద్దని కోరుతున్నాను. సరే, ఏం చెప్తారంటే వాళ్ళకి అనుమతి ఉంది, అందుకని మేము వాళ్ళకి రక్షణ ఇవ్వడం కోసం వచ్చాం అని అంటున్నారు. వాళ్ళకి అనుమతి ఉంది అని అన్నప్పుడు రైతుల యొక్క అనుమతి తీసుకున్నారా? గ్రామ సభ అనుమతి తీసుకున్నారా? 360 రైతుల అభిప్రాయం తీసుకున్నారా? దీనికి మాట్లాడట్లేదు. పోలీసు వారు ఏం చేస్తారు? అధికార పక్షం అలా ఉన్నప్పుడు వాళ్ళు అధికార పక్షం వైపు ఉన్నారు. ఇలా ఎంతో కాలం కుదరదు. పోలీసు వారు అర్థం చేసుకోవాల్సిందంటే కొన్ని సందర్భాల్లో లేట్గానైనా సరే కోర్టులు పోలీసులు కూడా శిక్షిస్తూ ఉంటాయి. మీ దృష్టిలో కూడా ఉంది. విశాల్ గుండి గారు సస్పెండ్ అవ్వలేదా? క్రాంతిరామ టాటా గారు సస్పెండ్ అవ్వలేదా? అంతవరకు రాణించుకోకుండా పోలీసులు కూడా అంటే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. నెల రోజుల నుంచి కూడా ఈ చెరువు మీద మా గ్రామస్తులు, గ్రామ రైతులు, రైతు కూలీలు అందరూ కూడా పోరాటం చేస్తాను. మా పోరాటం యొక్క సారాంశం ఏంటంటే, ఈ చెరువుని గతంలో 2 సార్లు తవ్వేసి ఉన్నారు. తవ్వేయడం వల్ల మా పంట పొలాల కన్నా చెరువు లోతైపోయింది. మేము చెప్పుకుంటే వినపం ఏంటంటే, చెరువు లోతైపోవడం వల్ల చెరువులో నీరు పంట పొలాలకు రావటం లేదు. దయచేసి అదే మేము కారణం చూపించి మేము తవ్వొద్దని అంటున్నాం కానండి. ఈ చెరువులో మా మట్టిని మేము తవ్వొద్దని అనడానికి మేము అడ్డుపెట్టడానికి మాకేం ఇది పనేం కాదండి. ఆ చెరువు ఏంటంటే, చెరువు యొక్క అర్థం ఏంటంటే, చెరువులో ఉన్నటువంటి నీరుని పంట పొలాలకి పారడానికని కొంచెం చెరువు మెరకలు ఉండాలి, పంట పొలాలు డౌన్ లో ఉండాలండి. ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు తవ్వేయడం వల్ల ఈ చెరువు డౌన్ అయిపోయింది, పంట పొలాలు మెరకైపోయాయి. ఇప్పుడు ఇంకా తవ్వేస్తున్నారండి మళ్ళీ. ఇప్పుడు తవ్వేయడం వల్ల ఇంకా పల్లం అయిపోతుందండి. ఇప్పుడు తవ్వేయడం వల్ల ఎవరండి? రైతులకి అని అంటున్నారు, కానీ రైతులు కదండి, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇటుక బట్టి వాళ్ళండి. మరి ఇటుక బట్టీలు తోలేసి మరి రైతుల ప్రయోజనాలన్నీ కూడా దెబ్బతీస్తే ఎలాగ సార్? మేము కోరుకుండేది అదే. దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా సరే మా రైతుల యొక్క అందరి విన్నపాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని దయచేసి ఆఫ్ చేయించి ఈ చెరువుని సాగుకు ఉపయోగపడి నీటి చెరువు కింద చేయమని కోరుకుంటున్నాం. మట్టి మాఫియాని గుడ్డలు వీడి తీసి కొట్టిస్తాను అని అన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు. ఎన్నికలు అయినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూడండి. ఆయనే దగ్గరుండి పంపించాడు ఆయన. ఇది ఒక 54 ఎకరాల చెరువు. దీని మీద సుమారుగా 360 ఎకరాల రైతులు ఏంటంటే సాగు చేసుకుని బతుకుతూ ఉన్నారు. ఇప్పుడు దీంట్లో మట్టి తవ్వడానికి ఎంఆర్ఓ గారు అనుమతి ఇచ్చారు. డిప్యూటీ సీఎం గారికి తెలియకుండానే ఎంఆర్ఓ గారు అనుమతి ఇచ్చారా? ఆ ఎంఆర్ఓ గారితో మాట్లాడితే ఆయన ఏంటంటున్నాడంటే, ఆ మట్టి ఎక్కడ ఎత్తి చేసుకోవడం కోసం అని చెప్పి అని అంటున్నాడు ఆయన. జరగబోయేది ఏంటి? ఇందులో కానీ ఆ మట్టి తవ్వినట్టు అయితే ఈ చెరువు లోతవుతుంది, భూమి ఏమో ఎత్తులో ఉంది, రైతులకేమో సాగుకు నీరు అందడం కష్టం అవుతుంది, రైతులేమో ఇబ్బందులు పాలవుతారు. మట్టి తవ్వుకుంటూ పోతే ఇటుక బట్టి యజమానులు అందరూ కూడా లబ్ధి పొందుతారు. డిప్యూటీ సీఎం గారు వ్యాపారస్తుల వైపు ఉంటారా, రైతుల వైపు ఉంటారా తేల్చుకోవాలి. ఎంఆర్ఓ గారు అనుమతి ఇచ్చే ముందు ఏం చేయాలంటే, ఈ 360 ఎకరాలకి చెందిన రైతులతో మీటింగ్ కొట్టేసి గ్రామ సభ అనుమతి తీసుకోవాలి. ఆ కనీస పద్ధతి అనేటువంటిది ఎంఆర్ఓ గారు పాటించలేదు. పై అధికారులకి తప్పకుండా ఈ విషయమే మేము ఫిర్యాదు చేస్తాం. పైన జస్టిస్ జరిగినా జరగకపోయినా మా ఫైట్ కొనసాగుతుంది. ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఇచ్చిన చివరి హామీ ఏంటంటే, ఆ మట్టి తవ్వకం అనేటువంటిది బయట ఇంక ఇతర అవసరాలకి ఏమీ వెళ్ళదు అని ఆయన హామీ ఇస్తున్నారు. ఆయన ఆ హామీ ఏ మేరకి నిలబడుతుందో కూడా చూద్దాం. ఈ గ్రామస్తులందరూ కూడా ఏంటంటే ఖచ్చితంగా జస్టిస్ కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. డిప్యూటీ సీఎం గారే తనే కళ చేసుకుని రైతుల పక్షాన్ని నిలబడి రైతులకు జస్టిస్ చేయాలని చెప్పి కోరుతున్నాను. నేను నెల రోజుల నుంచి కూడా ఇక్కడ మట్టి తవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంటే ప్రతిరోజు కూడా మేము ఇక్కడ కాపలా కాసుకుని స్పందిస్తూ ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ లోకల్ పాలకులకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా అధికారులకు కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ పోరాటం చేస్తా ఉన్నాం. కానీ నిన్న ఒక ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు పిలిచి మమ్మల్ని, ఏంటి మీ అభ్యంతరం, ఎందుకు మట్టి తవ్వకుండా ఆపుతున్నారు అని అడిగారు.
మా పోరాటం ఒకటే చెప్పామండి, ఎక్కడ 2 టైమ్స్ మట్టి తవ్వారు, అది స్పిల్ లెవెల్ బెడ్ లెవెల్కి 2 మీటర్ల దిగువకు తవ్వేయటంలో ఏలేరు నుంచి మాకు 18 రోజులు వంతు, ఆ వంతులో ఒక రోజే మాకు నీరు పారటానికి రివాజ్ ఉంది. ఆ వచ్చినటువంటి నీరు ఈ స్పిల్ లెవెల్ బెడ్ లెవెల్ కంటే 2 మీటర్ల లోతుకు పోయినటువంటి గోతులు ఉండిపోతుంది. మళ్ళీ 18 రోజులు తనకు మాకు నీరు వస్తే ఈ గోతులో ఉన్నటువంటి నీరు ఇంకిపోయి మళ్ళీ అదే గొయ్యి పిలకపోతుంది తప్ప పొలాలకు నీరు రావటం లేదని తెలియజేయటం జరిగిందండి. అయితే ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే, మీకు అభ్యంతరం ఏంటి, రైతులు పొలాలకే మట్టితో ఏదో మెరక పిల్లలు చేసుకోనాకే అనుమతి ఇచ్చేమో అని అన్నారు. ఇది నిజంగా రైతు పొలాలకి మట్టి తోలుకోవడానికి అనుమతి ఇస్తే మాకు అభ్యంతరం లేదు, కానీ దీని వెనకాల మాఫియా ఉంది, మట్టి మాఫియా, ఇటుక బట్టి వాళ్ళు ఉన్నారు. ఇదేంటిది ఈ విధానం? నేను అడిగాను, మేము దగ్గరుండి మీరు రైతుకు అనుమతి ఇచ్చారు కాబట్టి ఆ పొలం చూపించమనండి, అవన్నీ చెక్ చేసుకుంటాం, చూస్తాం, అందులోకే తోలమనండి, బయటికి తోలితే ఏం చర్యలు తీసుకుంటారని అడిగాను. నేను బయటకు ఇటుక బట్టీలు తోలితే నేను చర్యలు తీసుకుంటానని చెప్పారు ఆయన. ఓకే అండి, మేము యువతలకు వచ్చాం, అలా మట్టి బయటకు డైవర్షన్ అవ్వడం ఇకండి అని. కానీ ఈ రోజు ఏం చేశారు, ఎంఆర్ఓ గారు మాకు అనుమతి ఇచ్చారు అని అవతల 2 గ్రామస్తులు కూడా ప్రొక్లైన్ తీసుకొని వస్తుంటే యువతల 2 గ్రామాల రైతులు అడ్డుకున్నారు. పోలీసు వారి బలగంతో దిగుతున్నారు. ఈ విషయాన్ని నిన్న పత్రికా సోదరిమణుల ద్వారాగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేము విన్నవించుకున్నాం. అయినప్పటికీ కూడా ఈ చర్యలు, ఈ దుశ్చర్యలు ఆగలేదు. ఇప్పుడు మేము అడ్డుకుంటే ఎస్ఐ గారు ఏమన్నారంటే, ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి, మా తహసీల్దార్ గారికి ఫోన్ చేసి మాతో మాట్లాడించారు. ఆయన ఏమన్నారంటే, మీరు మిషన్ అడ్డుకోకండి, ఆ రైతు ఈ పంట పొలాలకి ఇందులోంచి నీరు వెళ్ళే అవకాశం లేదు సార్ ఏ రకంగానే. మేము రైతుల తరపుని, మా ఈ గ్రామం తరపుని అందరూ కూడా, మా పంచాయతీ సర్పంచ్ గారు, మా జడ్పీటీసీ గారు, మా గ్రామ ప్రజలందరం కలిసి ఉద్యమంగా వచ్చి ఇక్కడ మిషన్ అడ్డుకోవడం జరిగిందండి. దాంతో పాటు పంచాయతీలో కూడా మేము తీర్మానం చేసుకున్నామండి, మనం ఎవరో మట్టికి అనుకూలంగా ఎవరో సపోర్ట్ చేయొద్దు, ఇలా మట్టి తవ్వడం వల్ల ఈ పంట భూమి నీరు అందని చెప్పి చెప్పుకున్నామండి. దానికి తోడు ఈ ఎంఎస్ఎన్ చార్టీస్ అని చెప్పేసి ఒక ట్రస్ట్ భూమి, ఈ చెరువు నానుకుండి 80 ఎకరాల భూమి ఉంది సార్. ఇది ఈ ట్రస్ట్ భూమి ద్వారా వచ్చిన ఆదాయం అనాథ పిల్లలకి వెళ్తుంది సార్. అనాథ పిల్లలకి 10 రూపాయలన్నా కడుపు అన్నం పెట్టాలన్నా సార్ ఈ చెరువు నుండే నీరు వెళ్ళాలి సార్. ఇలాంటి చెరువుని అన్యాక్రాంతంగా ఒక 3.5 ఎకరాల రైతుకి అనుకూలంగా అధికారం ఇచ్చి వాళ్ళు తవ్వేసుకోమని చెప్పేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చిందని చెప్తున్నారండి. దాన్ని అలా తవ్వేయడం వల్ల ఈ 360 ఎకరాల రైతులు పాడవుతారు సార్. ఇందులో సన్నగారు చిన్న రైతులు అందులో పనులు చేసుకుంటూ చాలా మంది ఉన్నారండి. దయచేసి ఇందులో మట్టి బయట పోకుండా ఎంతో కొంత సహకరించి ఆబ్జెక్ట్ని కోరుకుంటున్నామండి. తర్వాత జేసీబీ ఇందాక ఇంచుమించు 400 మంది జనంతో వచ్చి బలవంతకరంగా మా గ్రామ సర్పంచ్ గారిని, జడ్పీటీసీ గారిని, అడ్డొచ్చిన రైతులందరినీ మమ్మల్ని బలవంతకరంగా తోసేసి అడ్డొత్తి ఎక్కించేస్తామని చెప్పేసి రకరకాల నానా దుర్భాషలాడి మమ్మల్ని మట్టిలో నెట్టేసి అన్ని రకాలుగా బాధ పెట్టారు సార్. మేము చాలా బాధపడుతున్నాను, చాలా బాధతో మాట్లాడేవన్నీ. నిజంగా ఈ చెరువు తవ్వడం అంటూ జరిగిందంటే ఈ 360 ఎకరాల ఆయకట్టుకి నీరు ఖచ్చితంగా అందదంటే అందదు సార్. ముఖ్యంగా ఇది డిప్యూటీ సీఎం గారు నియోజకవర్గం అండి. ఇది పవన్ కళ్యాణ్ గారు, మీరు దయచేసి ఇక్కడున్న ప్రజలను మీరు దృష్టిలో పెట్టుకుని, ఇది మీ నియోజకవర్గం అండి. ఇది ఓన్లీ ఇక్కడ బట్టి ఓనర్లని ఉన్నతమైన ప్లేస్ లో పెట్టడానికి, వాళ్ళ వ్యాపార రీత్యా మట్టిని వాడుకోవడానికి ఇక్కడ జరిగి పని సార్. ఇది 360 ఎకరాల భూమిలో మట్టి పొడిబారిపోయేలా చేసి పనులు జరుగుతున్నాయి సార్ ఇక్కడ. సార్ అన్ని రకాలుగా మీరు ఈ నియోజకవర్గంలో మీరు ఉన్నారన్న ధైర్యం ప్రజలు క్రమేపీ కోల్పోతున్నారు సార్. అది మీరు ప్రత్యేకించి గుర్తుంచుకోండి. డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గంలో ప్రజలు క్రమేపీ మీ మీద ఉన్న నమ్మకం కోల్పోతున్నారు. ఇదంతా గ్రామం పార్టీలకు అతీతంగా వచ్చి చేస్తున్నారండి ఇక్కడ. అది మీరు గమనించవలసింది వినిపించుకుంటున్నాను సార్. మా డిమాండ్ ఏంటంటే సార్, ఇప్పుడు పైన మట్టిలో వేసి పల్లం చేసేసి వెళ్ళిపోతుంటున్నారండి. మాకు కింద నుంచి నీరు పారాలి సార్. ఈ 360 ఎకరాలకి కింద నుంచి నీరు పారాలండి. ఆ పైన పల్లం చేసి మట్టితో వేస్తే ఈ నీరు అందులోకి వెళ్ళిపోతారు. ఈ కింద ఈ ల్యాండ్ కి నీరు సరఫరా అవ్వదండి. కాబట్టి బీడు భూములు అయిపోతే పవన్ కళ్యాణ్ గారు, ఈ ల్యాండ్ అయితే మాత్రం
ఖచ్చితంగా బీడు భూమి అయిపోతుంది. మీరు దయించి మేము ఏదో మాట్లాడుతున్నాం, ఏదో చేస్తున్నాను కదా సార్. ఈ గ్రామ సంబంధించి ప్రజలు పంచాయతీలో కూడా మేము ఎంతో కొంత అధికారం ఉంది సార్ మాకు. ఆ దూరదృష్టితోటే మేము మాట్లాడతాం. ఈ 360 ఎకరం బీడు భూమిగా మిగిలిచేద్దారని అనుకుంటే ఈ బట్టి ఓనర్కి మీరు సపోర్ట్ చేయండి. లేదు ఈ 360 ఎకరాలు దాంతో పాటు 80 ఎకరాలు ఎంఎస్ఎన్ చార్జెస్ కష్టభూమి అండి. ఇది కష్టభూమికి అనాథ పిల్లలకి భోజనం కూడా వెళ్తాయి సార్. ఇందు నుంచి మా గ్రామంలోనే ప్రతి 3 సంవత్సరాలుగా చార్జెస్ పాటలు పెట్టి మేమే పాడుకుని మేమే వాళ్ళకి చిత్తులు కడతాం సార్ మేము. అండి ఈ నీరు ఈ చెరువులో పండిన నీరుతోటే ఆ పంటలు పండించుకుంటామండి మేము. దయచేసి మీరు చాలా దూరదృష్టి ఆలోచించి ఎవరు జనాల నోట్లో మట్టి కొట్టొద్దండి. ఇది మీకు చాలా రాను మీకు చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. ఇది దయించి మీకు విన్నవించుకుంటున్నాం. మా గ్రామంలో ఉన్న రైతుల్ని ఈ 360 ఎకరాలకు సంబంధించిన పంటనే కాపాడే బాధ్యత మీరే తీసుకోవాలి సారు. ఇక్కడ మేము ఎవరికి చెప్పుకునే అవకాశం కూడా మాకు లేదు. మేము మీడియా ద్వారాగా మీడియా ద్వారాగా మీకు మేము విన్నవించుకుంటున్నాం. మాకు డిపార్ట్మెంట్ మీద మాకు ఎటువంటి ఎలిగేషన్ లేదు, పోలీసుల మీద మాకు ఎటువంటి ఎలిగేషన్ లేదు, ఎంఆర్ఓ గారు మాకు ఎటువంటి ఎలిగేషన్ లేదు. మీ చేతిలో ఉంది. మీరు ఏది చెప్తే ఇక్కడ ఏది జరుగుతుంది. తవ్వేరంటే మీరు చెప్పినట్టుగా, ఆగిందంటే మీరు ఆగేసినట్టుగా. ఇక్కడ మేము పోలీసు వారి మీద మేము నెపం వేయట్లేదు, ఎంఆర్ఓ మీద మేము నెపం వేయట్లేదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద నెపం వేయట్లేదు. కేవలం మీ మీద వేస్తున్నాం అండి. మీరు ఆజ్ చేయాలంటే ఆజ్ చేయగలరు, తవ్వించాలంటే తవ్వించగలరు. మీరు ఒకసారి దూరదృష్టి ఆలోచించి అనాథ పిల్లలు ఈ భూమి మీద బతుకుతున్నారు. చాలా